సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రిజిస్ట్రేషన్‌లకు ల్యాండ్ మ్యాప్ తప్పనిసరి. భూ వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకే సర్కార్ కొత్త యోచన. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సమయంలో ఆ భూమికి సంబంధించిన మ్యాప్ జోడించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ విధానం ద్వారా భూ వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్‌లకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తుంది. ముఖ్యంగా 2008 సంవత్సరంలోనే కర్ణాటకలో దీన్ని అమలు చేశారన్నమాట. మంచి ఫలితాలైతే వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు తెలంగాణలో దీన్నైతే అమలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన కర్ణాటక వెళ్ళి అక్కడ రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి వచ్చారు. తెలంగాణ భౌగోళిక వాతావరణం, ప్రస్తుత చట్టాల నేపథ్యంలో ఎలాంటి మార్పులను చేపట్టవచ్చనే విషయంపై కూడా రెవెన్యూ అధికారులు అయితే చర్చించారు. సమగ్ర సర్వే చేపట్టే వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో 1936లో భూముల సర్వే జరిగింది. ఆ సమయంలో నిర్ణయించిన భూ హద్దులు ఆధారంగానే ఇప్పటి వరకు కూడా దసరాలు అయితే సాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టడానికి గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ప్రయత్నాలు జరిగిన పలు అడ్డంకుల కారణంగా అడుగులు ముందు పడలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే చేపట్టాలన్న ఆలోచనతో ఉంది. దీనికన్నా ముందు ఆర్ఓఆర్ 2020 ధరణి పోర్టల్లో ఉత్పన్నమైన భూ సమస్యలు, హక్కులు, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రస్తుతం చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చే కార్యాచరణ కొనసాగుతోంది. సమగ్ర సర్వే చేపట్టేలోపు భూ సమస్యలకు కొంత వరకైనా కూడా అడ్డుకట్ట వేయాలని సర్కారు భావిస్తుందన్నమాట. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లకు కర్ణాటక తరహాలో భూముల పటాలను జత చేస్తే వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వ ఆలోచనలో ఉందన్నమాట. సో, అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఈసారి నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ల్యాండ్‌కి సంబంధించి ఫోటో అయితే తీసి అక్కడ పెట్టాలన్నమాట. అంటే మీరు డైరెక్ట్‌గా ఫోటో తీయడం అయితే కాదు. ఆన్‌లైన్‌లో ల్యాండ్‌కి సంబంధించి సరిహద్దు పట్టాలైతే ఫోటోలు తీసి దాన్నైతే పెట్టాలన్నమాట. అప్పుడే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్